వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని డాక్టర్ మల్లికార్జున రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్రాల సమావేశాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు అందించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసగిస్తుందని డాక్టర్ మల్లికార్జున రెడ్డి మండిపడ్డారు. నువ్వు ఒక్కరోజు ఇస్తున్న 3,000 మరి నెల రోజులకు ఎట్లా, నెల రోజులకి ఇస్తున్న వేళకి ఎట్లా అంటది. ఇంకా మిత్తి చూస్తాడు. తర్వాత ఏమంటది 5 ఏళ్ళకి ఎన్నైతే లెక్క అంటది. ఏం నువ్వు గంగమనే కొంటాను వచ్చేసరికి ముఖం కిందికి వేసుకొని పైసలు ఉన్న పైసలు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ రకంగా మార్పు రావాలా, ఈ రకంగా ఖచ్చితంగా శోభయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది. రోజు రోజు మన పండుగలను ఎంతో పవిత్రంగా చూస్తూ ప్రపంచవ్యాప్తంగా పండుగలు జరుపుకుంటున్నారు. ఇదే కేసీఆర్ బిడ్డపై అమెరికాలో బొడ్డెమ్మలు చేస్తున్నది, చేస్తున్నది, ఎన్నో చేస్తుంది. మరి మన దగ్గర మనకెందుకు ఉండదు? వినాయక చవితి అప్పుడు మన డీజిల్ పర్మిషన్ ఇయ్యరు. కేసీఆర్ మరి నిజంగా మన హిందుత్వాన్ని మన గౌరవాన్ని కాపాడుతున్నాడా? నేను హిందువులను జబర్దర్చుకుంటాడు. ఈ రోజు చూడండి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థిని కూడా పెట్టకుండా డైరెక్ట్ గా ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇంతకంటే మూర్ఖత్వం అని ఉంటుందా? అట్లాంటప్పుడు మీరందరూ కూడా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఏ సంక్షేమ పథకాలు మీకు కావు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తే వీళ్ళు